హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్. ఓకే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూద్దాం ఓకేనా? వెయిట్ బుబెల్లి కూర్చో తిను. నువ్వు తిను ఈరోజు వీడియో వచ్చేసి ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చింది అనమాట. ఏమున్నాయి ఏం తెప్పించుకున్నాము అనేది అయితే చూపిస్తాము. జస్ట్ చిన్న వీడియో. నైనా చాలా ఎక్సైటెడ్ ఉందనమాట ఈ వీడియో చేయడానికి. సో దానికోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను రీసెంట్గానే యూఎస్లో ఆన్లైన్ బొటిక్ స్టార్ట్ చేశాను అనమాట. సో వాటి కోసం తెప్పించిన డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటితో పాటు కొన్ని స్నాక్స్ కూడా తెప్పించుకున్నాం అనమాట. ఆ డ్రెస్సెస్ కూడా నెక్స్ట్ వీడియోలో అట్లా పెడతాను, ఒక వీడియో చేసి. ఇప్పుడైతే స్నాక్స్ తెప్పించుకున్నాం అనమాట కొన్ని అయితే. సో అవి చూపిస్తాను. ఇవి ఎక్కడ కొన్నాము అంటే వెల్లంకి దాంట్లో తీసుకున్నాం అనమాట. కొరియర్ అని ఉంటాయి కదా, సో ఆయన్నే కొనమని చెప్తే ఆయనే కొన్నాను అనమాట. సో వేసాడు. స్నాక్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి ఇంట్లో పిల్లలకి మనకి కానీ. టీ తాగేటప్పుడు ఏమైనా తింటూ తాగితే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో వాటి కోసం అని చెప్పి కొరియర్ వేయించుకున్నాము. పిల్లలకు కూడా కావాలి కదా. ఇక్కడ షాప్లో కొంటే అసలు బాగుండవు అనమాట. అవి టేస్ట్ అయితే కొంచెం కొన్ని అయితే ముక్క వాసన వచ్చి అట్లా ఉంటాయి అనమాట. సో అందుకని ఇక్కడ కొంటారు బాగానే. మా ఆయన కూడా బాగానే కొంటారు అనమాట. సో అవి నచ్చగా ఎక్కువ రోజులు తినమనమాట. కొంచెం తిని మొత్తం పడేస్తూ ఉంటాము. సో ఇండియా నుంచి ఎలాగో కొరియర్ వస్తుందని చెప్పి ఇది కూడా వేయించుకున్నాం అనమాట. సో ఇదైతే 10 kgs బాక్స్. అన్నీ కొంచెం కొంచెం అనమాట, 1/4 kg 1/2 kg అట్లా. సో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఏమేమి ఉన్నాయో చూపిస్తా. అంటే నాకు కావాల్సినవి కొన్ని, మా ఆయనకు కావాల్సినవి కొన్ని, పిల్లలకు కావాల్సినవి కొన్ని అని చెప్పి అట్లా అన్నీ కలిపితే 10 kgs ప్యాకేజ్ అయితే వేసారనమాట. ఇవి 10 kgs క్లోత్స్ వేరే అనమాట. సో అవి రెండు కలిపి వేశారు. ఒక బాక్స్ ఇది, ఒక బాక్స్ బట్టలు అట్లా. ఇవి మళ్ళీ దాంట్లో వేస్తే అవి పాడైతాయి అని చెప్పి. సో ఏమున్నాయో చూద్దాం మనైనా. లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్. చెప్తావా ఏంటి ఇవి? కన్నా ఇడ కూర్చో, ఇడ కూర్చో. ఇడ కూర్చుందమ్మా. బోల్ ఉన్నాయా అవి? సో ఫస్ట్ అయితే మురుకులు వచ్చినాయి అన్నమాట. మిల్లెట్ స్నాక్స్ అనమాట. ఇవి చిన్న మురుకు వీళ్ళ కోసం అని చెప్పి తీసుకున్నాను. అడుగుసా సిద్ధా. మా బుడ్డోడు అడ్డం వస్తున్నాడు అనమాట. అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. వాడు ఒక చోటు ఉన్నాడు కదా. సో ఇవైతే మిల్లెట్ మురుకులు అనమాట, చిన్నవి పిల్లల కోసం అని చెప్పి ఇవి తీసుకున్నాము. జస్ట్ చిన్న చిన్న ప్యాకెట్స్ అనమాట అన్నీ. చెప్పు ఏంటి బాల్ అంటే రౌండ్గా ఉండేవాడిని బోల్ అంటుంది అనమాట రైడా అయితే. ఇవి బూందీ, డ్రై ఫ్రూట్ బూందీ అనుకుంటా. సో ఇవి బూందీ అనమాట. జస్ట్ చిన్న ప్యాకెట్. లాస్ట్ టైం కూడా తెప్పించాము స్వగృహ ఫుడ్స్లో బూందీ, కానీ అస్సలు బాగాలేకుండా అనమాట. సో అందుకనే ఈసారి కొంచెమే తెప్పించుకున్నాము, ఎక్కువ కాకుండా. పల్లీ ఉండలు, లడ్లు ఇవి అనమాట. బాగా తింటాము పల్లీలు. అవి అయితే బాగా కొనుక్కొచ్చుకొని కూడా తింటాము. సో అందుకనే అవి వీళ్ళ కోసం, మా కోసం కూడా. ఫుడ్ని అయితే అవతలకు పంపించేసాను అనమాట. కొంచెం సతాయిస్తున్నాడు. సో ఇదైతే గ్రీన్ చిల్లీ పికిల్ అనమాట. ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్గా అయితే గ్రీన్ చిల్లీస్తో అంటే పచ్చిమిర్చితో మా అమ్మ ఒక చట్నీ చేశారనమాట. జస్ట్ వాటిని ఏంటి అట్లా జస్ట్ అది అట్లా దంచి తిందాం అనమాట. బాగుంటుంది. అది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే, ఇంకా నెయ్యితో తింటే ఇంకా సూపర్ ఉంటుంది. మా నాన్నకి ఇష్టం అనమాట, బాగా చేసేది మా అమ్మ. అంటే పచ్చిమిరపకాయలు ఒకటే ఏంపి దాంట్లో సాల్ట్ ఇంకా గార్లిక్ వేసి దంచడం అనమాట, అంతే. అది బాగా తినేదాన్ని. సో ఇది పచ్చిమిర్చి పికిల్ అనగానే ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి ఒకటైతే తీసుకున్నాను. కొంచెం
జస్ట్ 250 గ్రామ్స్. ఇంకైతేనేమో మురుకులు అనమాట, బిగ్ మురుకులు. టీలోకి అయితే నాకు బాగా ఇష్టం అనమాట. ఇవి కానీ చెక్కలు కానీ టీలోకి బాగా తింటాను. ఇవి కొంచెం ఎక్కువ, ఇవైతే ఒక 1 kg వరకు తెప్పించారనమాట. పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి. సో అట్లా ఇవైతే చెక్కలు చెప్పాను కదా, టీలోకి అయితే చెక్కలు ఇవైతే బాగా తింటాను నేనైతే. సో అందుకనే అవి. ఇవి కూడా పల్లి ఉండలే, ఇవి కూడా పల్లి చిక్కియే. ఇవి చెప్పలేదు, ఇవి కూడా తీసుకున్నట్టున్నాడు అన్న. సో 2 పల్లి చిక్కీలు. బూందీ డ్రై ఫ్రూట్ బూందీ అనమాట. దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసి అట్లా చేస్తారు. ఇవేమో కుకీస్ అంటే బిస్కెట్స్, స్వీట్ బిస్కెట్స్ అనమాట ఇవి. సో వీళ్ళ కోసం అని చెప్పి తీసుకున్నాము. చిప్స్ కాదు, స్వీట్ బిస్కెట్స్. ఇది కూడా చెక్కలు. ఇందులో అయితే స్వీట్స్ ఉన్నాయన్నమాట. నేను స్వీట్స్ ఏం చెప్పాను అంటే బాదుషా చెప్పినట్టున్నాను కొంచెము. సో అది ఉన్నింటవి నాకు తెలిసి. బాదుషా ఒకటి, ఇంకా మా ఆయన ఏదో అంజీర్ రోల్స్ ఏదో చెప్పాడు. సో అది ఒకటి అనమాట. ఇది కూడా చెక్కలు. ఇవన్నీ 1/2 kg అనుకుంటా, అందుకే 4 packs వచ్చాయి. కరివేపాకు పికిల్ చెప్పాను అనమాట. కాకపోతే కరివేపాకు పొడి వేసాడు అన్న రాంగ్ అర్థం చేసుకున్నట్టున్నాడు. సో అందుకని అట్లా వచ్చింది. ఇవేమో చిట్టి అరిసెలు అనమాట. వీళ్ళ కోసం లాస్ట్ టైం మాకు తెలిసిన అంకుల్ ఇండియా నుంచి వచ్చినప్పుడు ఆంటీ పంపించిండే అనమాట చిట్టి అరిసెలు వీడి కోసం, మోక్షిత్ కోసం అని చెప్పి. సో అట్లనే ఉంటాయని తెప్పించుకున్నాము, కానీ బిగ్ ఉన్నాయి. నైనాకు కూడా అనమాట, ఇద్దరికి. ఆగు, ఇది ఆవకాయ పికిల్ అనమాట. ఆవకాయ పికిల్ అయిపోయింది మా దగ్గర. సో అందుకనే ఒకటి తెప్పించుకున్నాము. ఇంట్లో ఉండింటది, అడిగితే పంపించేవాళ్ళు. కాకపోతే బట్టల్లో పాడవుతుంది అని చెప్పి తెప్పించుకోలేదు అప్పుడు కొరియర్లో. సో ఈసారి ఎలాగో తెప్పించుకుంటున్నాం కదా, ఓన్లీ ఫుడ్ బాక్స్ అని చెప్పి ఇది ఒకటి తెప్పించాను అనమాట, చిన్నది. ఇది కూడా స్వీట్ బిస్కెట్స్. నైన్ అయితే నన్ను ఆగం చేస్తుంది. చూపియమ్మా, కార్న్ఫ్లేక్స్ అనమాట. ఇవి వీళ్ళు తింటారేమో మంచిగా అని చెప్పి పిల్లలకి అని చెప్పి అవి తీసుకున్నాను. ఇవి బొబ్బట్లు అనమాట, నా ఫేవరెట్. బాదుషా కానీ బొబ్బట్లు కానీ చాలా ఫేవరెట్ అనమాట. సో పాడవకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను. అంటే ఇవి వేసి లాస్ట్ వెన్స్డే వేశారు, ఈరోజు వచ్చింది అనమాట, ఈరోజు మండే. సో పాడవకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను. సో అదైతే కార్న్ఫ్లేక్స్ అది చూపిస్తుంది. ఇవైతే బొబ్బట్లు అనమాట, పాడవకుండా ఉండాలని కోరుకుంటున్నాను. చూద్దాము. ఇది కూడా ఏదో స్వీట్, ఏం స్వీట్స్. ఇవన్నీ కూడా స్వీట్స్ అనమాట. కొన్ని అయితే స్వీట్స్ అంటే ఏముంటాయో మరి దీంట్లో. వాడు అడ్డం వచ్చి నిల్చున్నానా, తీసుకోవా. సో అవి అనమాట, కొన్ని స్వీట్స్ ఉన్నాయి, అంటే కజ్జికాయలు అట్లా కూడా ఉన్నాయి కొన్ని. సో అందుకే బాక్స్లో పెట్టి పంపించినట్టున్నారు. అంతే అనమాట కొరియర్ అయితే. జస్ట్ చిన్న వీడియో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. వీళ్ళు అల్లరి మామూలుగా లేదనమాట, అల్లరి మా ఇంట్లో. ఏమైంది, ఏముందాడా? తమ్ముడికి ఒకటి తీసుకురా గిన్నె. ఆల్రెడీ అసలు వీడియో కట్ చేయలేదు, అప్పుడే గిన్నెలు పట్టుకొని వస్తున్నారు. వాళ్ళ కోసమే కాబట్టి తెప్పించింది, తినండి ఇలా అని చెప్పి ఇస్తున్నాను అనమాట. జస్ట్ చిన్న వీడియో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ వీళ్ళిద్దరితో అది ఎలా వచ్చిందో కూడా తెలియదు అనమాట. పోస్ట్ అయితే చేస్తాను, అది చూడండి. ఇట్రా కన్నా, ఇట్రా. దాని మధ్యలోనే అటు ఇటు తిరుగుతున్నారు వీళ్ళు, అసలు టైం ఇయ్యారనమాట. అందుకనే నేను వీడియోలు చేయడం మానేసాను. మళ్ళీ ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, చేద్దాము అని చెప్పి. సో అందుకనే స్టార్ట్ చేశాను అనమాట ఈ వీడియో అయితే. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అమెరికాలో ఉంటే ఇండియన్ ఫుడ్ని ఎంత మిస్ అవుతున్నామో మాకే తెలుస్తుంది అనమాట. అంటే రావచ్చు కదా అని కూడా అంటారేమో అందరూ, రావచ్చు కదా ఎందుకు ఆడ ఉండడము అని. కొన్ని ఉంటాయన్నమాట లైఫ్లో, కమిట్మెంట్స్ అట్లాంటివి. సో అవన్నీ కంప్లీట్ అయ్యేదాకా అయితే రాలేము.
సో ఇదైతే వీడియో అనమాట. ఇండియా ఫుడ్ని ఇక్కడ ఎంతగానో మిస్ అయ్యి ఇండియా నుంచి తెప్పించుకుంటాము. మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అన్నీ తెప్పించుకొని తింటాం అనమాట. ఇక్కడ నాకైతే ఇంటి దగ్గర నుంచి పంపించే వాళ్ళు అంటే మా అమ్మ లేదు కాబట్టి నాకు ఎవరు చేసి పంపించరు. మా అమ్మమ్మ చేస్తుంది, కాకపోతే మేమే ఆమెకి ఎందుకు పని వంట వర్క్ పెట్టడం, స్ట్రెస్ ఇవ్వడం అని చెప్పి మేము చెప్పమన్నమాట. ఎక్కువ ఎప్పుడన్నా ఒకసారి కొరియర్ తెప్పించుకున్నప్పుడు అట్లా చేసి పంపిస్తుంది, అప్పాలు అట్లాంటివి. ఇన్ని అయితే ఎవరు చేసే వాళ్ళు అయితే ఎవరు లేరనమాట. మా అమ్మ ఉన్నా కూడా మా అమ్మ చేసేది కాదు. ఇన్ని అయితే కొన్ని అయితే చేస్తుండే నా కోసం అని చెప్పి. సో అది వీడియో అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.